నమస్తే వెల్కమ్ టు గైడ్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన దైనందిన జీవితంలో ఒక భాగం అయిపోయిందని చెప్పాలి. మనం చేసే ప్రతి మనం నేర్చుకునే ప్రతి విషయం అంతేకాదు పని ప్రదేశాల్లో కూడా ఈ ఏఐ అనేది ఎక్కడ పడితే అక్కడ విరివిగా వాడుతున్నారు. మరి ఇంత మంచి టెక్నాలజీ అప్డేట్ అవుతూ వస్తుంది రోజు రోజుకి. ఈ నేపథ్యంలో ఒక ప్రశ్న కూడా వస్తూ ఉంటుంది, నిజంగానే యువతకే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఏఐ అనేది మన ప్రతి ఉద్యోగానికి కూడా ముప్ప, లేదంటే ఇదే ఉద్యోగాలకి అప్డేట్ వెర్షన్ అంటే డిఫరెంట్ ఉద్యోగాలకి డిఫరెంట్ అవకాశాలు వస్తూ ఉంటాయా ఏఐ వల్ల అనేది కూడా ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది. మరి వీటన్నిటికీ అదే విధంగా ఆన్లైన్ కోర్సెస్ ఉంటూ ఉంటాయి కదా ఏఐకి, అవి నిజమైనా లేకపోతే ఫేక్ ఉంటూ ఉంటాయా, వాటి వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, వీటన్నిటి గురించి సమగ్రంగా తెలియజేయడానికి ఈనాటి మన గైడ్ కార్యక్రమంలో మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రొఫెసర్ మహమ్మద్ గౌస్ షేక్ గారు. మరి వారితో మాట్లాడదాము. అలాగే మీకు కూడా ఎటువంటి సందేహాలు ఉన్నా సరే ఈ ఏఐ గురించి స్క్రీన్ పైన కనిపిస్తున్న లైవ్ నెంబర్స్కి కాల్ చేయవచ్చు, సార్తో మాట్లాడవచ్చు. నమస్కారం సార్. నమస్తే మేడం. సార్, నేను ప్రశ్న అడిగే ముందు రెండు రిపోర్ట్స్ని కోట్ చేస్తూ మాట్లాడతాను, క్వశ్చన్ అడుగుతాను. సో 2030 కల్లా 40% ఆఫ్ ద జాబ్స్ ఏఐ వల్ల పోతాయి అని ఒక రిపోర్ట్ చెప్తోంది. అట్లానే ఇంకో సర్వే ఐటీ హైరింగ్ 67% డ్రాప్ అయ్యింది ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2025 అని చెప్పి కూడా ఒక రిపోర్ట్ చెప్పింది. అట్లనే ఓపెన్ ఏఐ సిఇఓ కూడా ఒక కంప్లీట్గా ఒక ఎంటైర్ ఇండస్ట్రీయే వైప్ అవుట్ అయిపోతుంది ఏఐ వల్ల అని కూడా చెప్పారు. సో ఇదంతా చూస్తుంటే నిజంగానే ప్రెసెంట్ జాబ్ సిచ్యువేషన్స్లో ఏఐ ఎటువంటి ప్రభావం చూపించబోతోందని డౌట్ వస్తూ ఉంటుంది, ప్రేక్షకులకు తెలియజేస్తారా? ఓకే మేడం, డెఫినెట్గా నేను ఐఎమ్ హియర్ టు సే. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది మనిషికి అంటే మానవునికి ఒక సాధనం, అది ఒక పరికరం మాత్రం, ఇట్స్ ప్రోగ్రామింగ్. సో ఈ ప్రోగ్రామ్ని మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మీరు అన్నట్లు ఇప్పుడు ఏఐ వల్ల చాలా ప్రమాదమా ఉపయోగకరమా అంటే, సో ఏఐ వల్ల రెండు ఉన్నాయి మేడం. సో రెండిట్లో అంటే ఇప్పుడు మనం ప్రయోజనాలు ఏంటివి అంటే, ఇప్పుడు ఏఐ ఎందుకు మనం సృష్టించుకున్నామంటే, ఏఐ అనేది మన యొక్క డిసిషన్ మేకింగ్లో కానీ అంటే ఇంప్లిమెంటేషన్లో కానీ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. ఏదైనా కూడా తీసుకోండి, ఇప్పుడు మనం వైద్య రంగంలో తీసుకోండి, ఆపరేషన్ చేయాలి, లేకుంటే సిగ్నల్స్ దగ్గర చూడండి, ట్రాఫిక్ సిగ్నల్స్ కరెక్ట్గా అంటే వర్క్, అది దానికి ఇచ్చిన వర్క్ని అసైన్మెంట్ కరెక్ట్గా అది క్లోజ్ చేస్తుంది, అంటే పని చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఏఐ అనేది మన జీవితంలో ఒక పార్ట్ అయిపోయింది. సో ఇది ఇప్పుడే కాదండి, ఇంతకుముందు ఇది కంప్యూటర్ ఎప్పుడైతే ఇంట్రొడ్యూస్ చేశారో అప్పట్లోనే ఏఐ ఉన్నది, కానీ అది నిద్రావస్థలో ఉన్నది, అంటే హిడెన్గా ఉన్నది. దాన్ని ఎక్కువ లైమ్ లైట్ అంటే పైకి తీసుకురాలేదు ఎక్స్పర్ట్స్ కానీ రీసెర్చర్స్ కానీ. ఇది ఏమైందంటే అప్పట్లో అంటే దశల వారీగా ఇట్లా అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఇప్పుడు ఒక రూపం దాల్చుకుంది. 1947, 45 అంటే 1940, 1955, 1960 ఇట్లా దశల వారికి తీసుకుంటే మీరు ఏ అనేది డెవలప్ అవుతూ వచ్చింది మేడం. సో ఇలాగే మనకు ఉపయోగకరంగా వైద్య రంగంలో తీసుకుంటే ఇప్పుడు మీరు ప్రజెంట్ ఏఐ ఎంత వర్క్ చేస్తుంది, మనిషికి ఎంత హెల్ప్ చేస్తుంది అంటే, ఇప్పుడు మీరు సౌదీ అరేబియా కంట్రీలో తీసుకోండి, అక్కడ ఎక్స్క్లూజివ్గా ఏఐ హాస్పిటల్ని దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఏఐనే అక్కడ అంటే మిషన్స్ ఆపరేషన్స్ కానీ మిషన్సే కానీ అన్నీ మన యొక్క హ్యూమన్ బాడీని డిటెక్ట్ చేసి మన యొక్క అంటే థైరాయిడ్ కానీ మన యొక్క షుగర్ లెవెల్స్ కానీ మన యొక్క బాడీలో కిడ్నీ పార్ట్స్ కానీ కిడ్నీస్ ఎలా ఫంక్షన్ చేస్తున్నాయి, హార్ట్ రేట్ ఎంత. సో ఇలాగ ఉపయోగాలు చాలా ఉన్నాయి మేడం దీనివల్ల. ఇంకొకటి మీరు రవాణా వ్యవస్థలో తీసుకోండి, రవాణా రంగంలో కానీ అంటే ఇప్పుడు మనకి దాని ఉంటారు టెస్లా కార్ వచ్చింది, డ్రైవర్లెస్ కార్ వచ్చింది. సో మనం కమాండ్ చేసి డెస్టినేషన్ పెట్టేసినప్పుడు మనం తీసుకెళ్ళిపోదు, అంటే మన డ్రైవింగ్ లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు నిద్ర వచ్చేస్తుంది, డ్రైవర్ నిద్రపోతుంటారు. ఇలాంటి సందర్భంలో ఏమవుతుందంటే అది కమాండ్ చేసి మనల్ని తీసుకెళ్ళిపోతుంది, అక్కడ వరకు మన కమాండ్ ఇచ్చేసి తీసుకెళ్ళిపోతుంది. సో దానివల్ల ఏంటంటే సెక్యూరిటీ మనకి ఏంటంటే సేఫ్టీగా ఉంటుంది. సో అలాగే మీరు రీసెంట్గా మీరు 2 days బ్యాక్ ఐఐటి హైదరాబాద్ వాళ్ళు ఏం చేశారంటే తిహాన్ అనేసి ఒక బస్సుని అంటే ఏఐ బస్సుని ఇంట్రొడ్యూస్ చేశారు మేడం. సో దానివల్ల ఏంటంటే 20 to 25 మెంబర్స్ని తీసుకెళ్తుంది, అంటే డ్రైవర్లెస్ అది ఇంట్రొడ్యూస్ చేశారు ఇక్కడ మొన్న ఐ రెడ్ ఇన్ ద న్యూస్ పేపర్. అలాగే మీరు చైనాలో తీసుకోండి, చైనాలో కూడా హాస్పిటల్స్ వచ్చేసాయి, ఏ హాస్పిటల్స్. అలాగే మీరు స్పోర్ట్స్లో కూడా తీసుకోండి, స్పోర్ట్స్లో కూడా ఒలింపిక్స్లోకి ఈ ఇయర్ 120 countries ఇంట్రొడ్యూసింగ్ ఏఐ, అంటే రోబోట్స్ ఏఐ సిస్టమ్తో దాన్ని ప్రోగ్రామింగ్ చేసి వాటితో గేమ్స్ ఆడిస్తున్నారు. సో ఇలాగా విప్లవాత్మక అంటే రెజల్యూషన్ ఇవన్నీ మన ఏఐ ద్వారా వస్తున్నాయి. సో దీనివల్ల ఏంటంటే థ్రెట్ అనేది కొద్దిగా
ఉంది మేడం, జాబ్స్కి కూడా ఉన్నాయి. సో ఎలాంటి రంగాలకు అంటే థ్రెట్ ఉంటుందంటే వైట్ కాలర్ జాబ్స్ కానీ, నెక్స్ట్ వచ్చే బ్లూ కలర్ జాబ్స్ కానీ. సో వైట్ కలర్ జాబ్స్ అంటే ఏంటంటే బ్యాంకింగ్ కానీ ఇలాంటి వాటి మీద ఎఫెక్ట్ పడుతుంటుంది. సో మనం ఏంటంటే ఎప్పటికప్పుడు స్కిల్స్ని అప్డేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తే ఓకే, ఏఐతో మనం ఒక స్నేహితుడిగా ఒక ఫ్రెండ్గా మనం దాన్ని అంటే ఒక ప్రోగ్రామింగ్ తీసుకుంటూ పోతే మాత్రం మనం కూడా మార్కెట్లో మంచిగా ఒక పొజిషన్లో ఉండి మనం కూడా కాంపిటేటివ్ అంటే మనం కూడా రెడీగా ఉన్నాము అనేసి దానివల్ల ఉంటే మాత్రం జాబ్స్కి ఎలాంటి రిస్క్ ఉండదు మేడం. అప్డేట్ అవుతూ ఉండాలి, అప్డేట్ చేసుకోవాలా, ఎప్పటికప్పుడు ఏఐ టూల్స్ నేర్చుకోవాలా. ఏఐ టూల్స్ అనే కాదు, దానికి కావాల్సిన సాఫ్ట్ స్కిల్స్ కానీ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఇవన్నీ ఉంటాయి మేడం. ఇవన్నీ నేర్చుకుంటూ ఇవి ముందుకెళ్తే మాత్రం ఏఐ అనేది ఒక థ్రెట్ అయితే కాదండి. సో చేసుకోవాలి, మనం నేర్చుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు మీరు అన్నట్లు WF ఓకే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏం చెప్పిందంటే 2025కి అరౌండ్ 7,50,00,000 జాబ్స్ పోతున్నాయి. అలాగే అదే WF ఏం చెప్పిందంటే 13,70,00,000 జాబ్స్ క్రియేట్ అవుతాయి 2030 అంటే 2030 లోపల. అంటే జాబ్స్ పోతాయి, కానీ పోయినంత మాత్రం భయపడిన అవసరం లేదండి. సో మనకి ఎందుకంటే మనం క్రియేట్ చేసుకునే ఏఐ కాబట్టి దాని మీద మనం అప్డేట్ చేసుకోవాలి, స్కిల్స్ని అప్డేట్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఆటోమేటిక్గా మీకు కూడా జాబ్స్ ఉన్నాయి. సో దానివల్ల మీరు చేసుకుంటూ పోతే ఈజీగా ఉంటుంది. అదే ఇంకొక ప్రశ్న కూడా వస్తుంటుంది సార్, అట్లానే ఫస్ట్ ట్రాన్స్లేటర్స్, ఇంటర్ప్రిటేటర్స్, రైటర్స్ అండ్ ఆథర్స్ వీళ్ళందరికీ కూడా వీళ్ళ జాబ్స్కి ఏమైనా రిస్క్ ఉంటుందా సార్? అట్లానే ఇంకొక ఆర్టిస్టులు బొమ్మలు కూడా వేస్తోంది ఏఐ, సో వీళ్ళు ఏ విధంగా చూడాలి ఏఐని? అవును మేడం, ఇది కూడా కొద్దిగా అంటే సొసైటీలో ఉన్న అది దాని భయం ఉంది. సో వాళ్ళు కూడా భయపడిన అవసరం లేదు. దానికి టూల్స్ ఉన్నాయి, ఏఐ టూల్స్ ఉన్నాయి. వాటిని చేసుకొని మీ యొక్క కంటెంట్ని చాలా సొఫిస్టికేటెడ్గా మంచిగా అంటే భాగంగా దాని మీద క్లారిటీగా క్లియర్గా మీకు కావాల్సిన విధంగా మీరు మార్చుకోవడానికి ఏ హెల్ప్ చేస్తుంది. అంటే కంటెంట్ నీదే, నువ్వే రాస్తావు, దాన్ని నువ్వు ఇంకా ఎంతగా పర్ఫెక్ట్గా ఎన్హాన్స్ చేసుకోవడానికి ఏ టూల్స్ ఉన్నాయి మేడం. దాన్ని చేసుకోవాలి. గ్రామర్లీ ఉంది, ఓకే క్విల్బోట్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి మీకు ChatGPT ఉంది, కోపైలైట్ ఉంది. ఇలాంటి ఈ టూల్స్ని నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే కంటెంట్ రైటర్ కానీ, డిజైనర్ కానీ, ప్రొడక్షన్ డిజైనర్ కానీ, ఓకే ఈవెన్ స్క్రీన్ ప్లే రైటర్స్ కానీ ఇవన్నీ వీళ్ళు చేసుకోవచ్చు. ఈవెన్ యాంకర్స్ కూడా మీరు ఏఐ టూల్స్ని ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే యూ కెన్ ఎన్హాన్స్ యువర్ స్కిల్స్. సో దానివల్ల అంటే ఏఐని మీరు అడాప్ట్ చేసుకుంటే మాత్రం మీ యొక్క జాబ్ సెక్యూర్గా మీరు ఉంటారు, దేర్ ఇస్ నో రిస్క్. సో అదే ఇప్పుడు ఈవెన్ మీరు ఈ కేంద్ర ప్రభుత్వం సర్వే చేసిన ఎకనామిక్ సర్వేలో కూడా ఏం చేస్తుందంటే చాలా జాబ్స్కి థ్రెట్స్ ఉన్నాయి మన ఇండియాలో కూడా. సో దీన్ని అప్డేట్ చేసుకోవాలి. అంటే పిల్లలు అంటే స్కూల్ లెవెల్ నుంచి ఈ ఏఐ స్కిల్స్ని నేర్చుకుంటూ రావాలి. అప్పుడే పిల్లలు కూడా దీనికి ఈ వచ్చే అంటే అన్టువర్డ్ సిచ్యువేషన్స్ని వాటిని మనం ఫేస్ చేసుకుంటూ పిల్లలు కూడా బాగా అడ్వాన్స్డ్గా సర్టిఫికేట్స్ చేసుకోవడం అట్లా ముందుకు వెళ్తాం మాత్రం ఏఐ వల్ల ప్రమాదం అయితే అంత లేదండి. ఓకే సార్, అట్లనే అంటే ఏఐ అభివృద్ధి వల్ల మీరు ఇంతాక అన్నట్టు ఉద్యోగాలు పోతున్నప్పటికీ ఉద్యోగాలు కొత్తవి సృష్టించబడుతున్నాయి. సో అవి ఏంటి సార్? అవి ఏ విధంగా కెరియర్ ఏ విధంగా ఉంటుంది వాటిలో? ఇప్పుడు మీకు కొత్త జాబ్స్ ఏఐ వల్ల వచ్చేసి డేటా సైంటిస్ట్ ఉన్నాయి మేడం, డేటా అనలిస్ట్ ఉన్నాయి, నెక్స్ట్ వచ్చేసి పెరుగుతున్నాయి, ఈ జాబ్స్ పెరుగుతున్నాయి. ఇప్పుడు కంపెనీ ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేక్ నోకియా కంపెనీకి బ్లాక్ బస్టర్ కంపెనీ అనేసి ఫారెన్ కంట్రీస్ ఫారెన్ మన ప్రోడక్ట్స్ అని. సో నోకియా ఏం చేసింది, ఏఐ ఇంట్రొడ్యూస్ అయ్యేటప్పుడు నోకియా ఏం చేసిందంటే దాన్ని అంటే ఇగ్నోర్ చేసింది. నోకియా కంపెనీ ఇగ్నోర్ చేయడం వల్ల నోకియా కంపెనీ సెల్ ఫోన్ ఫస్ట్ ఇంట్రొడ్యూస్ అంటే సెల్ ఫోన్ ఇంట్రొడ్యూస్ దాన్ని మనం ప్రజలు చాలా వాడారు నోకియాని. ఇప్పుడు అది బ్యాక్ వెళ్ళిపోయింది, ఎందుకంటే ఏఐ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోలేకపోయింది. అలాగే చాలా ఐటీ కంపెనీస్ కూడా అడాప్ట్ చేసుకోలేకపోతున్నాయి ఏఐని, ఎందుకంటే అది కొత్తగా వస్తుంది ఏమంత దానివల్ల ఉపయోగం లేదనుకోవడం వల్ల అలాంటి కంపెనీస్ అన్ని ఓకేనా కొద్దిగా డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయినాయి, అవి వెనక్కి వెళ్ళిపోయాయి. సో దానివల్ల ఏంటంటే ఈ కొత్తగా ఇప్పుడు కంపెనీస్ ఏం చేస్తున్నారంటే ఏఐని అడాప్ట్ చేసుకుంటున్నాయి. ఏఐ ట్రైనర్స్ని ఏఐ ట్రైనర్ కానీ, నెక్స్ట్ వచ్చి డేటా అనలిస్ట్ కానీ, డేటా సైంటిస్ట్ వీళ్ళని రిక్రూట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కంపెనీ సేవ్ అవుతుంది, సేఫ్ సైడ్గా సేఫ్గా వెళ్తుంది. ఓకే సార్, అట్లనే ఇప్పుడు ఏఐ ద్వారా ఇప్పుడు మనకి ప్రెజెంట్ ఉన్న జాబ్స్లో ఏఐని మనం ఇన్కల్కేట్ చేసుకునే విధంగా ఎటువంటి కోర్సెస్ నేర్చుకోవాలి, ఎటువంటి కోర్సెస్ వల్ల అంటే కొన్ని ఫేక్ ఉంటూ ఉంటాయి, కొన్ని ఒరిజినల్ ఉంటూ ఉంటాయి, వాటిని మనం ఎట్లా డిస్టింగ్విష్ చేయాలి? ఇది మంచి క్వశ్చన్ మేడం. ఇప్పుడు ఏఐ సర్టిఫికేట్స్ కోర్సెస్ ఉన్నాయి మేడం.
ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి. మీరే రెగ్యులర్గా వెళ్ళి ఇప్పుడు బీటెక్ కానీ బీఏ కానీ బీఎస్సీ చేసే పిల్లలు లేకపోతే పీజీ చేసే పిల్లలు రెగ్యులర్గా ఎలాగ వెళ్తున్నారో అలాగే వెళ్ళి మీరు నేర్చుకోని అవసరం లేదు. ఆన్లైన్లోనే మీరు రిజిస్టర్ చేసుకొని ఉద్యోగం చేసుకుంటూనే మీరు అప్డేట్ చేసుకోండి స్కిల్స్ని. మనకి అదే కదా ఇప్పుడు ఏ చెప్తుంటే అదే అప్డేట్ నన్ను అప్డేట్ చేసుకోండి, మీరు అడాప్ట్ చేసుకోండి, లేకుంటే మీ జాబ్కి థ్రెట్ ఉంటుంది. సో ఎలాగంటే ఇప్పుడు ఆన్లైన్ కోర్సెస్ అనేటివి ప్రామినెంట్ సంస్థలు ఉన్నాయి మేడం, మంచి సంస్థలు ఉన్నాయి. ఈవెన్ యూనివర్సిటీస్ కూడా రిలీజ్ చేస్తున్నాయి సర్టిఫికేట్ కోర్సెస్. ఇప్పుడు దానిలో నేను ప్రామాణికంగా ఒక 5-6 ఉన్నాయి క్వశ్చన్స్ దాన్ని చెప్తాను. గూగుల్ కంపెనీ, ఓకేనా, ఒక గూగుల్ కంపెనీ కూడా సర్టిఫికేట్ కోర్స్ ఇస్తుంది, ఐబిఎం ఇస్తుంది, మైక్రోసాఫ్ట్ ఇస్తుంది, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ కూడా సర్టిఫికేషన్ ఉంది మేడం, హార్వర్డ్ యూనివర్సిటీ కూడా రిలీజ్ చేస్తుంది, ఉడిమి అనేవి కూడా సర్టిఫికేట్స్ ఆన్లైన్ కోర్స్ సర్టిఫికేట్ కోర్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి మీకు వచ్చే ఎన్పిటిఎల్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓకే ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఓకే ఇంజనీరింగ్ కాలేజెస్ ఎన్పిటిఎల్ కోర్సెస్ ఉంటాయి. అందులో ఏంటంటే ఐఐటి ప్రొఫెసర్స్ దే ఎక్స్ప్లెయిన్ కాన్సెప్ట్స్ ఏఐ టూల్స్ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వీటివిలో మీరు ఎన్రోల్ చేసుకొని దానికి కావాల్సిన ఓకేనా సబ్జెక్ట్ నాలెడ్జ్, అంటే ఇక్కడ మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటూనే ప్రాక్టికల్గా వర్క్ చేయండి. ప్రాక్టికల్ సర్టిఫికేట్ ఒకటి ఉంటేనే మీరు జీవితంలో సెటిల్ అవుతాం అనుకుంటే అది నేను అది హోప్లెస్. సో మీరు ఏం చేయాలో సర్టిఫికేట్ జాయిన్ అయ్యారు, ఐబిఎంలో జాయిన్ అయ్యారు, జాయిన్ అయిన తర్వాత దానిపైన మీకు కావాల్సిన స్కిల్స్ ఏమి వాటిని అప్డేట్ చేయండి. ఆ స్కిల్స్ని అప్డేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ సర్టిఫికేటు వాల్యూ అవుతుంది. అప్పుడు మీరు చేసిన ఐబిఎం సో క్యాండిడేట్ ఐబిఎం నుంచి చేశాడు, లేకపోతే గూగుల్ నుంచి చేశాడు, నెక్స్ట్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, ఎన్పిటిఎల్ ఇలా ఇవన్నీ చేశాడు కాబట్టి సో ఇతనికి మనము జాబ్ ఇవ్వచ్చు, ఇతనికి మనం రిక్రూట్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే కంపెనీ కూడా మీ మీద నమ్మకం ఏర్పడుతుంది, శాలరీ కూడా మీరు డిమాండ్ చేయొచ్చు, ఇంత కావాలి ఇంత డిమాండ్ కూడా ఉంటుంది. కాబట్టి అంత థ్రెట్ అయితే ఉంటుంది. ఇవి ఆన్లైన్ కోర్సెస్లో చాలా ఫేక్ కూడా ఉంటున్నాయి, ఫేక్ సర్టిఫికేట్స్ ఇస్తున్నారు. ఆ తర్వాత 1 monthకే మీరు జాయిన్ అవుతారు, ఆ తర్వాత కూడా వాటిని డిస్మాంటిల్ దాని నుంచి పక్కకి వెళ్ళిపోతుంది, అంటే తీసేస్తున్నారు వాటి నుంచి. సార్ ఫేక్ ఎట్లనో తెలుసుకునే ముందు ఒక కాల్ తీసుకుందాం సార్, తర్వాత తెలియజేద్దరు కానీ. హలో హలో, కాల్ కట్ అయింది సార్. సో ఇట్లనే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఫేక్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఫేక్ సర్టిఫికేట్స్ అంటే లేకపోతే ఆ కోర్సెస్ని మనం ఏ విధంగా ఇది ఫేక్ అని ఎలా తెలుస్తుంది మనకి? మేడం ఇప్పుడు మనం అదే ప్రామినెంట్ ఈ చెప్పిన సంస్థ అంటే ఆర్గనైజేషన్స్లో మీరు చేయడం వల్ల అయితే మీ యొక్క డీటెయిల్స్ అక్కడ ఉంటాయి. అదే మీరు ఫేక్ అనేది జస్ట్ ఓన్లీ 1 week 2 weeks 15 days వరకు మాత్రమే ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఆ తర్వాత మీ ఆ సర్టిఫికేట్ కోర్స్ అక్కడ ఉండదు, ఆ ఆర్గనైజేషన్ తీసేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే మనం చేసిన సర్టిఫికేట్ వాల్యూ ఉండదు. సో మార్కెట్లో ఏంటంటే దిస్ క్యాండిడేట్ హస్ డన్ ఫ్రమ్ దిస్, కాబట్టి ఈ సర్టిఫికేట్ వాల్యూ ఉంది కాబట్టి నిన్ను రిక్రూట్ చేసుకోవాలి మేడం. కాబట్టి చాలా కేర్ఫుల్గా మీరు జాయిన్ అయ్యేటప్పుడు 10 సార్లు అడగండి, ఎక్స్పర్ట్స్ని ఇంకా కలవండి, వాళ్ళని అడిగి వాళ్ళ యొక్క నిర్ణయం అంటే వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకొని మీరు సర్టిఫికేట్ కోర్సెస్లో జాయిన్ కావండి. డైలీ మీరు 1 hour నుంచి 2 గంటలు మీ జాబ్ చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చినా లేకపోతే జాబ్ చేస్తున్నప్పుడు 1 to 2 hours దీన్ని అలొకేట్ చేస్తే మాత్రం మీరు అప్డేట్ చేసుకున్న స్కిల్స్ మీ యొక్క సర్టిఫికేట్ వల్ల మీకు ఎలాంటి జాబ్ ఓకే ఫియర్ ఉండదు, అంటే పోతుంది అనేది భయం ఉండదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను WF 2030కి దగ్గర 13,50,00,000 జాబ్స్ ఓకేనా వస్తున్నాయి, మార్కెట్లోకి వస్తున్నాయి. అంటే ఇప్పుడు జాబ్స్ పోతాయి మేడం. ఇప్పుడు జాబ్స్ పోయే ఏరియా రంగాలు వచ్చేసి మీకు ఆపరేటర్స్, టెలికాలర్స్, ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఓకే లైక్ వాట్ ఈస్ దట్ హ్యామర్స్ ఉంటారు కదా మేడం, కూలీలు ఉంటారు, లేబర్స్ ఉంటారు, అలాంటి వాళ్ళని తీసేసి చేస్తుంది. ఇప్పుడు మీరు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో తీసుకుంటే ఏదైనా కారు ఏదైనా తీయాలా పెద్ద పార్ట్స్ని తీసుకెళ్ళాలంటే అసెంబుల్ చేయాలి, డిసెంబుల్ చేయాలంటే వెంటనే మనకి మనుషులు ఉండేవాళ్ళు 20 మంది పట్టేవాళ్ళు, 20 మంది చేసేది ఇప్పుడు 2 చేసేస్తున్నారు. అంటే రోబోట్ ఇంట్రొడ్యూస్ చేయాలో రోబోట్ టెక్నాలజీలో అది ఈజీ అయిపోతుంది, అంటే అక్కడ కూడా పని చేస్తుంది. సో అనేది మనిషి యొక్క మైండ్ నుంచి ఉద్భవించింది కాబట్టి దాన్ని మనం అడాప్ట్ చేసుకోవాలి. అడాప్ట్ చేసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి రంగమైనా కూడా మంచిగా అభివృద్ధి చెందుతుంది, మనకి సొసైటీకి మంచి సర్వీసెస్ ఇస్తాం. ఇది ఎందుకు మనం క్రియేట్ చేసుకున్నామంటే మన యొక్క సర్వీసెస్ని మనం క్వాలిటీగా చూసుకోవడం కోసం, మన యొక్క నిర్ణయాలు కరెక్టా కాదా అని చెప్పేస్తుంది అది. నువ్వు సపోజ్ ఇప్పుడు మీరు అక్కడ ఒక 1 kilometer ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి మేడం, ఎలక్షన్స్లో ఫేక్ ఓటింగ్స్ ఎలా ఉన్నాయి అంటే అసలు మీ ఏంటి అనేది ఇప్పుడు ఏం చేస్తున్నా మొత్తం ఇప్పుడు వల్ల ఏమవుతుందంటే మన ఫేస్ రికగ్నిషన్ కానీ నెక్స్ట్ మీ యొక్క ఆధార్ కార్డు కానీ మీ యొక్క అన్ని
అంటే దాంట్లో ఉన్నవి ప్రొజెక్ట్ చేయబడతాయి. ఇమ్మీడియట్గా మీకు అనౌన్స్ చేసేస్తుంది. సో దిస్ క్యాండిడేట్ ఇస్ జెన్యూన్, యూ ప్లీజ్ టేక్ హిస్ ఓటింగ్. ఇఫ్ యూ ఆర్ ఫేక్ ప్లీజ్ హీ ఈస్ ఫాల్స్ కమాండ్, పోలీసులు తీసుకెళ్ళిపోతారు. సో అంత డెవలప్ అయిపోతుంది. విప్లవాత్మకమైన మార్పులు ఇవి. సో ఇలాంటి టైంలో మనము అధైర్యపడుకోకుండా మన యొక్క స్కిల్స్ని అప్డేట్ చేసుకొని ముందుకెళ్ళండి. అధైర్యపడితే మాత్రం భయపడతాం. ఫెయిల్యూర్ మనం అయిపోయింది, జాబ్ వెళ్ళిపోతుందంటే, ఇంకా జాబ్ వెళ్ళిపోతుందంటే యు ఆర్ నాట్ అప్డేటింగ్ యువర్ సెల్ఫ్స్. అలాగే అలా వల్ల అయితే మనకి ఈజీగా మనం జాబ్ని సెక్యూర్ చేసుకోవచ్చు. సొసైటీ కూడా మంచిగా ఇది ఉంటుంది. ఓకే సార్, ఒక కాల్ తీసుకుందాం. హలో మ్యామ్, నమస్తే మ్యామ్. గుడ్ ఈవినింగ్. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు పురుషోత్తం నాయుడు మ్యామ్, విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. సార్తో మాట్లాడండి, వింటున్నారు. మ్యామ్ నమస్తే సార్. విశాఖపట్నం మ్యామ్. మాట్లాడండి. పురుషోత్తం నాయుడు అండి. ఓకే, పురుషోత్తం నాయుడు గారు చెప్పండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు మీరు చూస్తున్నాను సార్, లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నాను సార్. థ్యాంక్ యూ అంటే సార్. భవిష్యత్తు అంతా ఏఐని అనుసరిస్తాము అని అంటున్నారు కదా సార్. అవును సార్. ఇప్పుడు అంటే ట్రైన్ మూవ్మెంట్స్ అన్ని కూడా ఏఐతో చేయొచ్చా సార్ భవిష్యత్తులో? ఇది ట్రైనా? ఆ ట్రైన్ సార్, ఆల్ ట్రైన్ మూవ్మెంట్స్ ఉన్నాయి కదా సార్. ఇప్పుడు ఆల్ ట్రైన్ మూవ్మెంట్స్ అన్ని ఏఐతో చేయొచ్చా లేదా భవిష్యత్తు? చేయొచ్చు సార్. ఎందుకు, ఇప్పుడు అప్డేట్ అవుతున్నాయి కదా మనకి. చూడండి, బుల్లెట్ ట్రైన్స్ వచ్చేసాయి. ఓకేనా, జపాన్ ముందుంది, చైనా ముందుంది. మీరు కంట్రీస్ చూడండి చాలా. ఇప్పుడు మనం కూడా బుల్లెట్ ట్రైన్స్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. మనకి ఆల్మోస్ట్ ఆల్ ఏ వల్ల ఇప్పుడు మీకు టికెట్ కూడా చూడండి. టికెట్ వల్ల మీరు ఈజీగా మీకు టికెట్ కన్ఫర్మ్ అయిందో లేదో కూడా కనుక్కోవచ్చు మీరు. ఓకేనా. సో భవిష్యత్తులో మనకి ఏ అనేది ఒక సాధనం అండి. దీనివల్ల మన మీద ఏదో పడిపోతుంది భారం అని భయపడుకోకుండా మనం దాన్ని, ఆ టూల్స్ని దాని యొక్క అడాప్ట్ చేసుకుంటూ పోతే ఏఐ మనకు ఒక ఫ్రెండ్గా, ఒక సాధనంగా మనకు. ఇప్పుడు మీకు టికెట్ కన్ఫర్మ్ కాలేదు సార్, వెయిటింగ్ లిస్ట్లో ఉంది, ఏ ట్రైన్ మీకు తెలియదు. సో అప్పుడే మీరు ఏఐ వల్ల దాన్ని క్లిక్ చేసుకొని ఏ ట్రైన్లో అవైలబిలిటీ ఉన్నాయి మీ సీట్కి అంటే దానివల్ల ఇమ్మీడియట్గా మీకు చెప్పేస్తుంది ఏఐ. సో అది మనకి చాలా ఉపయోగమే కదా. ఓకేనా సార్, అట్లానే ఇప్పుడు మీరు చెప్పినట్టు మీరు చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కోర్సెస్ ఉన్నాయి అని చెప్పారు. సో వీటిలో ఏ విధంగా ఎన్రోల్ చేసుకోవాలి అండ్ అలాగే ఎటువంటి స్కిల్స్ మనం డెవలప్ చేసుకుంటే సో దట్ ఏఐ ఫ్యూచర్ని మనం అందిపుచ్చుకోగలుగుతాం? అవును మేడం. ఇప్పుడు ఈ ప్రామినెంట్ ఆర్గనైజేషన్స్లో ఈ సర్టిఫికేట్ కోర్సెస్ అనేటివి ఇప్పుడు ఐబిఎం ఇస్తుంది. ఐబిఎం వెబ్సైట్కి వెళ్ళేసి దాంట్లో కొన్ని ఇవి ఉంటాయి మేడం. దాంట్లో మీరు క్లిక్ చేసుకుంటే అది సర్టిఫికేట్ కోర్సెస్, మాడ్యూల్స్, అవన్నీ టైం పీరియడ్, మీకు యొక్క ఏమేమి స్కిల్స్ నేర్పిస్తారు, అందులో ఏ టూల్స్ నేర్పిస్తారు. సపోజ్ ఇంట్రడక్షన్ టు ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి ఉడిమి అనే వెబ్సైట్లోకి వెళ్ళేస్తే మీకు ఏమవుతుందంటే ఇది ఫ్రీ ఆఫ్, అంటే కొద్ది కాస్ట్ కూడా తక్కువ మేడం. ఇవి కొన్ని కాస్ట్ ఉంటాయి కానీ మీరు చేస్తే మాత్రం మీకు 100% మీకు సెక్యూరిటీ ఉంటుంది. సో ఇప్పుడు ఉడిమి ఉంది. ఉడిమి ఏంటంటే చాలా పాపులర్ అయిన వెబ్సైట్ మేడం. దాంట్లో మీరు వెళ్ళేసి కోర్స్ని ఎన్రోల్ చేసుకోవడం, మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తే మీరు ఇంట్రెస్టెడ్ 1 to 6 months, 1 to 1 year, 1 year, 2 years, లేకపోతే 6 months, 3 months అలాగే మీరు ఎన్రోల్ చేసుకొని మీరు చేసే జాబ్, ఆ జాబ్కి సంబంధించిన సర్టిఫికేట్ అందులో ఉందో లేదో చెక్ చేసుకొని మీకు ఎలాంటి స్కిల్స్ అది మీకు ఇస్తుందో దాంట్లోకి జాయిన్ అయిపోండి. జాయిన్ అయిన తర్వాత మీకు కన్ఫర్మేషన్ అన్ని ఒక కాల్ వస్తుంది. దానివల్ల మీరు ఎన్రోల్ చేసుకొని మీ యొక్క సర్టిఫికేట్ కోర్స్ని కంప్లీట్ చేసుకొని, అలాగే సర్టిఫికేట్ కోర్స్ చేసినంత మాత్రం కదా దాని మీద ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ని కూడా పెట్టుకోండి. ప్రాక్టికాలిటీ కూడా ఉండాలి. నేను సర్టిఫికేట్ ఉంది, ఓకే నేను పోయి వెళ్ళిపోతాను తీసుకుంటారంటే మాత్రం జరగదు. మీరు దాన్ని ప్రాక్టికల్గా అప్లై చేయండి. ఎక్స్పీరియన్స్ ఇస్ ద బెస్ట్ లెసన్. దాన్ని నేర్చుకుంటూ మీరు ముందుకు వెళ్ళారంటే మాత్రం యు ఆర్ సేఫ్ సైడ్. సో మీరు ఏ కంపెనీ, ఏ ఆర్గనైజేషన్లో అయినా కూడా, ఈవెన్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ కూడా మీరు అప్లై చేసుకోండి. ఆన్లైన్ చేసుకోవచ్చు మేడం. ఓకేనా. ఈవెన్ చాలా యూనివర్సిటీస్, ఫ్లోరిడా యూనివర్సిటీ ఒకటి ఉంది. నేను నా స్టూడెంట్స్ అంటే చాలామంది జాయిన్ అయిపోయారు అక్కడ. సో దే ఆర్ డూయింగ్ అడ్వాన్స్డ్ కోర్సెస్, దే ఆర్ డూయింగ్. సో మీకు ఏమవుతుందంటే ఏ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, మనం చేసుకోండి తను. సార్ అట్లానే ఏఐ వల్ల ఇప్పుడు మనం చాలా ప్లస్లు చెప్పుకున్నాం, పాజిటివ్స్ అన్ని. సో ప్రతిదానికి కూడా ఒక ప్లస్ మైనస్లు ఉంటాయి. అదేవిధంగా ఏఐకి ఎటువంటి సవాళ్ళు ఉన్నాయి, మైనస్లు ఏ విధంగా ఉన్నాయి, వాటిని మనం ఏ విధంగా ఎదుర్కోవాలి? అవును మేడం, ఇది కూడా చాలామందికి ఉంది మేడం. ఏఐ అనేది ఫస్ట్ మనకి ఉద్యోగాల మీద ఎఫెక్ట్ అయితే దాన్ని పడింది, అంటే ఎక్కువ పడలేదు కానీ డ్యామేజ్ అయితే అవుతుంది. ఆ డ్యామేజ్ కాకుండానే మనమంతా ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, మనం చేస్తున్నాం. చాలామంది ఎక్స్పర్ట్స్ కాలమిస్ట్, న్యూస్ పేపర్స్లో కాలమ్స్ రాస్తున్నారు, వాళ్ళంతా చెప్తున్నారు. సో మనకి ఉద్యోగ అభద్రత అయితే ఏర్పడింది. సో దీనికి ఎఫెక్ట్ ఫస్ట్ పడేది పాపం వచ్చేసి వీళ్ళు ఆపరేటర్స్, టెలికాలర్స్,
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, బ్యాంకింగ్ మేనేజ్మెంట్ ఆ సిస్టమ్ మీద ఎక్కువగా పడుతుంది. ఓకే, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్, అలా ఇంతకుముందు చెప్పాను నేను, మ్యానుఫ్యాక్చరింగ్లో పడుతుంది. ఈవెన్ మీకు ఏదంటే మెడిసిన్లో కూడా కొద్దిగా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే 10 మంది చేసే డాక్టర్స్, అది ఇద్దరు డాక్టర్స్ 4 మిషన్స్ మనము ఒక కంప్లీట్గా ఆపరేషన్ కానీ ఏదైనా సక్సెస్ చేయొచ్చు అక్కడ. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇంకా మనకి సెక్యూరిటీ రిస్క్స్ ఉంటాయి మేడం. అవునా, భద్రతా వైఫల్యాలు కూడా దీనివల్ల ఎక్కువ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక కాల్ తీసుకుందాం సార్. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు త్రినాథరావు అండి, శ్రీకాకుళం. సార్ వింటున్నారు, మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్, గుడ్ ఈవినింగ్ సార్. అదే ఇప్పుడు అంటే మీరు చెప్తున్నారు కదా, ఏ వల్ల ఉపయోగాలు ఎక్కువ ఉంటాయి, ఉద్యోగాలు పోవు అని చెప్తున్నారు. అవును సార్. అప్డేట్ అయినట్టయితే ఇంకా జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి అంటున్నారు కదా. అవును సార్. అంటే నా డౌట్ అవుతుంది సార్, ఆల్రెడీ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం 10 మంది చేసే పనిని ఒకరు మేనేజ్ చేయొచ్చు, అంతే కదా సార్? అవును సార్. అంటే ఇప్పుడు 10 మంది చేసే పనిని ఏఐతో మనము రెడ్యూస్ చేసి చేయొచ్చు. సో అప్పుడు ఆ 8 మంది, ఇప్పుడు 10 మందిలో 2 మెంబర్స్ చేస్తున్నారు, 8 మెంబర్స్ లేరు అనుకోండి. 8 మెంబర్స్ పనికిర జాబ్కి వాళ్ళు జాబ్లెస్ కారండి, వాళ్ళు అప్డేట్ చేసుకోవాలి స్కిల్స్ని. అంటే 10 మంది కూడా అప్డేట్గా ఉంటే వాళ్ళని వేరే రకంగా యూజ్ చేసుకుంటారు ఆర్గనైజేషన్ వాళ్ళు. సంస్థ తొందరగా వెళ్ళిపోమని చెప్పదు. ఓకే, ఈవెన్ మైక్రోసాఫ్ట్ కూడా మొన్న 9,000 జాబ్స్ని లే ఆఫ్ చేసింది. అలాగని వాళ్ళు వెళ్ళిపోమని చెప్పలేదు, వాళ్ళకి టైం కూడా ఇచ్చింది. మీరు నేర్చుకోండి, అప్డేట్ చేసుకోండి, స్కిల్స్ నేర్చుకోండి. స్కిల్స్ నేర్చుకోవాలి, మీరు అప్డేట్ అయితే యూ కెన్ కంటిన్యూ. జనాభా ఉన్న కంట్రీలో సార్ అప్డేట్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సార్ యాక్చువల్లీ. అవును సార్. సో అప్డేట్ అయిన స్కిల్ ఉన్న వాళ్ళు ఇంకా చాలా తక్కువ మంది. అవును సార్. సో మన యొక్క చూడండి, కంప్యూటర్ వేరు, కంప్యూటర్ వచ్చేటప్పుడు కూడా చాలా మంది ఈ విధంగా భయపడ్డారు అన్నది వాస్తవం. కానీ అవును, కంప్యూటర్ విషయంలో జరిగింది ఏంటంటే, కంప్యూటర్ అనేది మన పనిని తేలిక చేసి, అవును సార్, ఇక్కడ ఏమవుతుందంటే అసలు మనకు పని లేకుండా చేస్తుంది టెక్నాలజీ అనేది. అవునవును. సో అలాంటప్పుడు ఏ విధంగా ఇండియా లాంటి కంట్రీలో ఇలాంటి టెక్నాలజీస్ ఏ విధంగా అనుమతిస్తారు అంటే, నాకు తెలిసినంత వరకు నా అనాలిసిస్ ప్రకారం సార్, యూరోప్ కంట్రీస్, అమెరికా లాంటి అడ్వాన్స్డ్, జపాన్ ఇలాంటి డెవలప్డ్ కంట్రీస్ సార్ ఏ ద్వారా ఉపయోగపడతాయి సార్? సార్ ఇప్పుడు దీనికి మనకి కావాల్సిన మెయిన్ వచ్చేసి మన యొక్క ఎడ్యుకేషన్ సెక్టర్ సార్. అంటే మన ఎడ్యుకేషన్ సెక్టర్ ముందు నుంచి, ఇప్పుడు జపాన్ తీసుకోండి, జపాన్ ఎంత అడ్వాన్స్డ్ అంటే వాళ్ళు దే ఆర్ యూజింగ్ ఏఐ. అంటే వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసేసుకున్నారు. ఇప్పుడు ఏఐ అడాప్ట్ చేసుకోవడం వల్ల జపాన్ చాలా ముందంజ ఉంది. ఓకేనా, యూరోప్ కంట్రీస్ తీసుకోండి మీరు, యూరోప్ కంట్రీస్ కూడా చాలా ముందంజ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు అడాప్ట్ చేసేసుకుంటున్నారు. మనకంటే వాళ్ళు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కొద్దిగా మారాలి. అంటే నేను ఎందుకో చెప్పాను స్టార్టింగ్లో, మనం ఫస్ట్ నుంచి పిల్లవానికి ఏఐ టూల్స్ ఇవి ఉంటాయి నేర్పించుకుంటూ వస్తే ఆ పిల్లోడు బీటెక్ లేకపోతే ఎంబీఏ ఒక హయ్యర్ ఎడ్యుకేషన్కి వచ్చేళ్ళకే ఆ పిల్లోడు కూడా ఏఐతో పాటు మంచి సొఫిస్టికేటెడ్గా ఆలోచించడం నేర్చుకుంటాడు. సో దానివల్ల ఏమంటే మన యొక్క ప్రామాణికం లైఫ్ బాగుంటుంది. ఓకేనా, సొసైటీ కూడా చాలా మంచిగా ఉంటుంది అనేది నా ఉద్దేశం. ఓకే సార్, అట్లానే ఏఐ స్పెసిఫిక్ జాబ్స్ అని అంటారు కదా, అంటే ఏంటి? అండ్ బై 2027 2.3 మిలియన్ జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి అని ఒక సర్వే చెప్తుంది. సో అంటే ఏంటి సార్, ఎలా జాయిన్ అవ్వాలి? మేడం, ఇప్పుడు కొత్త జాబ్స్ నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. ఓకేనా, ఏఐ చాలా జాబ్స్ క్రియేట్ చేస్తుంది 100%. అంటే నాకు తెలిసినందుకు నేను చదివిన సర్వే ప్రకారంగా. సో ఈవెన్ టాప్ అఫీషియల్స్ కూడా అనౌన్స్ చేశారు, అప్పుడు వాళ్ళు చెప్పారు, వాళ్ళ యొక్క ఒపీనియన్స్ కూడా చెప్పారు. సో దీనివల్ల ఏంటంటే ఏఐ క్రియేట్ చేసే జాబ్స్, దానిలో మెయిన్గా డేటా సైంటిస్ట్, నెక్స్ట్ వచ్చేసి ఏఐ ఫ్రెషర్, ఏఐ ట్రైనీ, నెక్స్ట్ వచ్చేసి ప్రామినెంట్ ఇంజనీర్ ఆఫ్ ఏఐ, ఇలాంటివి కొన్ని జాబ్స్ క్రియేట్ అవుతాయి మేడం. సో ఏఐ సంబంధించినవి అవుతాయి, అంటే సృష్టించబడతాయి. సో మనం కంప్యూటర్ తీసుకోండి, కంప్యూటర్ అప్పుడు నేను 10th ఉన్నప్పుడు టైప్ రైటర్ నేర్చుకోమన్నారు. ఓకే, నేర్చుకున్నాం. మళ్ళీ తర్వాత ఇంటర్లోకి వచ్చేలాగా అరే పీజీడిఎఫ్ చేసుకోవాలి, అది బాగుంటుంది, అది నేర్చుకున్నాం. అంటే ఏంటంటే ఇది అభివృద్ధి చెందుతున్నాయి కాబట్టి, అంటే ఒక్కొక్క టూల్స్ వస్తున్నాయి, నెక్స్ట్ ఇంకొక ప్రోగ్రామింగ్స్ వస్తున్నాయి కాబట్టి మనం నేర్చుకుంటూ పోతే ఏమవుతుందంటే అభద్రత అనేది ఉండదు జాబ్స్ గురించి.
ఓకే, సో నైస్ సార్. ఎన్ని ఉద్యోగాలు అయితే పోతున్నాయో అన్ని ఉద్యోగాలు వస్తాయి. దానికి అదే అండ్ అట్లానే నువ్వు చెప్పాను 7,50,00,000 జాబ్స్ పోతున్నాయి అనేసి WF చెప్పేది. కానీ 13 కోట్ల జాబ్స్ మళ్ళీ కొత్త క్రియేట్ అవుతుంది చెప్తుంది కదా అది. సో కొత్త జాబ్స్ వస్తాయి, పాత జాబ్స్కి కొద్ది డ్యామేజ్ పక్కకి వెళ్ళి. ఇప్పుడు టెలికాలర్ ఉన్నారు మేడం, టెలికాలర్కి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కూర్చోబెట్టి చేరేసి అన్ని ఇచ్చే అవసరం లేదు. ఒక మనం ప్రోగ్రామింగ్ చేసేసి వెంటనే మనం క్లిక్ చేస్తే నాకేమొస్తుంది, సపోజ్ ఓకే సో అండ్ సో పర్సన్కి రాహుల్ నీకు నెక్స్ట్ మంత్ EMI ఈ డేట్లో ఉంది అనేది వచ్చేస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది నిజంగా ఒక ప్రమాదం కాదు, దాన్ని అప్డేట్ చేసుకుంటూ ఉంటే ఉద్యోగంలో కోర్సెస్ నేర్చుకుంటూ ఉంటే చక్కగా అట్లా ఉంటాయి, ఏమీ కాదు అని చెప్పి తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి మన గైడ్ కార్యక్రమం. నమస్తే.